షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. చదివి ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదైన ఎపఫ్రా, తర్వాత నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెబుతున్నారు. పౌలు గారు రాస్తూ ఇక్కడ మార్కు, అరిస్తార్కు, దేమా, లోక అని 4 పేర్లు రాస్తూ వారి గురించి ఏం చెప్పాడమ్మా? నా జత పనివారు, నేను చేసే పనిలో నా జతగా ఉంటూ సువార్త ప్రకటించడానికి ఎంతో వారు ముందుకు వచ్చి నాతో సహకారిగా ఉంటున్న వారు అని చెప్తూ మనకి వీరు కూడా మీకు వందనాలు చెప్తున్నారని గ్రీటింగ్స్ చెప్తున్నాడు. దీని గురించి మనము గతించిన 3 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. 3-4 వారాల నుంచి ఈ యొక్క జత పని వారిలో చెప్పబడిన 4 3 గుంపులుగా చేయవచ్చని మనం నేర్చుకున్నాం. దేమ ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు. మార్కు కొంతకాలం నమ్మకంగా ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. సో దేమ మొదటి గుంపులో ఉన్నాడు, 2వ గుంపు మార్కులు ఉన్నాడు, 3వ గుంపు లోక ఉన్నాడు. లోక గురించి పోయిన వారిని నేర్చుకున్నాం. ఈ 3వ గుంపులో ఉన్నటువంటి అరిస్తార్కు అనేటువంటి భక్తుడు గురించి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అరిస్తార్కు కూడా తెస్సలోనిక సంఘానికి చెందినటువంటి వ్యక్తి. లోక ఎలాగో నమ్మకంగా పౌలుతో సువార్త ప్రకటించాడో ఈ అరిస్తార్కు కూడా ఆ పౌలుతోటి చక్కగా అనేకమైనటువంటి శ్రమలు పొందుకుంటూ చివరి వరకు కూడా ఇతను కూడా పౌలు గారి తోడుగుండి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి. ఎందుకని దేవుడి ఈ యొక్క 3 గుంపుల గురించి మనం మాట్లాడుతున్నాడు? మనము దేమా వలె మొదటి గుంపులో ఉండకూడదు, అలాగే 2వ గుంపులో కూడా ఉన్నా కూడా మార్కు వలె మళ్ళీ తిరిగి మనము తప్పుదిద్దుకొని తిరిగి రావాలి. అయితే శ్రేష్టమైన గుంపు 3వ గుంపు అని నేర్చుకుంటున్నాం. లోక మరి చివరి వరకు లోక మాత్రమే నాదున్నాడని చివరి దశలో పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా జీవితాంత కాలము ప్రభు నమ్ముకొని ఆయన వెంబడించాలని నేర్చుకున్నాం. ఈ అరిస్తార్కు కూడా అంతే, సేమ్ లోక వలె చివరి వరకు పౌలుతో ఉండి మరి సహకారిగా సువార్త ప్రకటించిన వ్యక్తి. మనం కూడా అలా ఉండాలి. నేర్చుకుందాం. అరిస్తార్కు జీవితంలోంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇతని గురించి కొన్ని మాటలు రాబడి ఉన్నాయి. అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి అని అలాగ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సంగతి జరిగింది. వీరితో పాటు ఎవరున్నారమ్మా? ఈ యొక్క అరిస్తార్ కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడో మనం నేర్చుకోవాలి. 23వ వచనం చూడండి. 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను. ఎలానగా దేమేత్రిని ఒక కంసాలి అర్తమీ దేవికి వెండి గుండెలను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. ఇక్కడ దేమేత్రియు అనేటువంటి ఒక కంసాలి ఉన్నాడు. కంసాలి అంటే తెలుసు కదా, బంగారం వెండి నగలు చేసేవాడు. ఇతడు ఉన్నాడు. పౌలు గారు ఈ యొక్క వీరందరూ కూడా సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే అక్కడ వారందరూ కూడా విగ్రహార్థికులు అందరూ కూడా ఒక దేవతను పూజిస్తున్నారు. ఆమె పేరు అర్తమీ దేవి. ఈమెని పూజిస్తున్నారు. ఎంత పూజిస్తున్నారంటే ఆమె కొరకు ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధమే. ఎవరన్నా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీయటికైనా వారు సిద్ధమే. అంతగా ప్రేమతోటి ఆమెను ఆరాధన చేస్తున్నారు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆమెకి కానుకలు సమర్పించేవారు. ఏది? మరి ముఖ్యంగా వెండితోటి గుళ్ళం చేసి, గుళ్ళం అంటే చిన్న చిన్న వస్తువులు చేసి ఆమెకి కానుకలుగా అర్పించేవారు. అంత ప్రేమ ఆమె అంటే ఆ ప్రదేశంలో వారికి. మరి ఈ యొక్క గుళ్ళతోటి, ఈ యొక్క వెండితోటి, బంగారుతో చేయాలంటే కంసాలు కావాలి కదా. వాళ్ళందరిలో ప్రాముఖ్యం బాగా నేర్పరితనం దేమేత్రి. అందుకని ఇతని దగ్గరకు వచ్చి అందరూ గుళ్ళను చేయించేవారు, వెండితోటి చేయించుకొని ఆ దేవికి ప్రతిష్ఠ చేసేవారు. ఇలా చేయటం వల్ల అందరూ వచ్చి గుళ్ళను చేయించడం వల్ల ఇతనికి బాగా జరుగుతుంది. సంపాద్యం బాగుంది, వృత్తి బాగుంటుంది. ఓకే, అక్కడ చాలామంది కంసాలు ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఇతడు. ఇటువంటి సమయంలో పౌలు గారు వీళ్ళందరూ వెళ్ళి సువార్త ప్రకటించారు. ఏం ప్రకటిస్తున్నారు వాళ్ళందరూ కూడా? భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తనే మీరు ఆరాధన చేయండి, కానీ మీ చేతితో నిరూపించినటువంటి
ఈ దేవతలకు దేవాళ్లకు మీరు మొక్కవద్దు అని చెప్పాడు, సువార్త ప్రకటించాడు. అందరూ కూడా ఈ మాటలు కొంతమంది నమ్మారు. నమ్మి ఏం చేస్తున్నారంటే విగ్రహార్థం విడిచిపెట్టేసి ప్రభువుకి తిరిగిన వారు కొంతమంది ఉన్నారు. ఇలాగ చాలా రోజులు జరుగుతుండడం వల్ల ఏం జరుగుతున్నది, విగ్రహార్థన ఆపేశారు చాలామంది. ఆపేస్తున్నారంటే ఏం జరిగింది, ఆ గుళ్ళని వెండి బంగారు వస్తువులు చేయించడం మానేశారు కదా. ఇప్పుడు ఈయనకి లాభం నష్టమా, వృత్తి దెబ్బ నష్టం వచ్చేసింది. అందుకని చూడండి సైకిల్ ఎలా ఉందో అప్పటి నుంచి కూడా ఎలా ఉందో తెలుగులు చూడండి. ఈ దేమిత్రుడు ఏం చేశాడంటే ఇంతవరకు బాగుంది, వీళ్ళు వచ్చారు పౌలుని ఈ అరిస్తార్కి వీళ్ళందరూ వచ్చి స్వాత పడిస్తుంటే నా ఉద్యోగానికి నా వృత్తికి ఏమవుతుంది, లాస్ వస్తుంది. ఏదైనా ఉపాయం ఏం చేయాలని ఆలోచన చేశాడు. చేసి అక్కడ ఉన్న వారు కంసాలందరూ పిలిచాడు, మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ సంఘం ఉంటుంది కదా, ఈ సంఘం ఆ సంఘం పెట్టుకుని వాళ్ళకు సంఘం ఉంది, కంసాల సంఘం. అందరిని పిలిపించి వారితో అంటున్నాడు, అయ్యలారా ఇదిగో అర్తమీ దేవి అనేటువంటి దేవి వలన మనకి ఎంత చక్కగా సంపాద్యం రోజు జరిగిపోతుందో మీకు తెలుసు కదా. ఏం కొద్దు లేకుండా హాయిగా మన జీవితాలు కొనసాగిపోతున్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ విగ్రహాలను మానేయండి అని చెప్పి ఏదో దేవుడు వేసే అంటే ఆయన వైపు తిరగమని చెప్పగానే మన అమాయకులు అందరూ ఆయన వైపు తిరిగిపోతున్నారు. దీనివల్ల ఏమైపోయింది, విగ్రహార్థం ఆగిపోయింది మన దేవికి. దీనివల్ల మన సంపాద్యానికి చాలా నష్టం కలుగుతుంది. ఇలా చూస్తూ ఊరుకున్నామా ఒకనప్పుడు మనం కూడా తిండి దొరకదు, మనం కూడా ఇతరుల వెళ్ళి అడుక్కోవడానికి బయటికి వెళ్ళాలి. పైగా మనకి సంపాదించడం పోతుంది, అర్థమీ దేవి యొక్క గౌరవం కూడా తగ్గిపోతుంది. ఏదన్నా ఆలోచన చేయాలి అని చెప్పగానే వాళ్ళందరూ కూడా ఏకపట్టున అవునా మన అర్థమీ దేవికి వ్యతిరేకంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారా అని పెద్ద దుమ్మిగా అందరూ వచ్చేసారు. కేకలు వేసి అందరూ వచ్చేసారు దుమ్మిగా. అప్పుడు ఏం జరిగింది చూడండి, 19వ అధ్యాయము 23 నుంచి మళ్ళీ చదువుతున్నా. ఆ కాలం ముందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను. ఎలాగనగా దేవేత్రిని ఒక కంసాలి అర్తమీ దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవనము బహుబహుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పుపోటేగాక మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియనంతటను భూలోకమందును పూజింపబడిన ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుతున్నదని వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి, వారు విని ఏం చేశారమ్మా, రౌద్రముతో, కోపం కాదు రౌద్రం, నిండిన వారే ఎఫెసీల అర్తమీ దేవి మహాదేవిని కేకలు వేసిరి. ఇప్పుడు 29వ వచనం చూడండి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారిని గాయను, తర్వాత ఎవరుందమ్మా, అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. అంటే దేవతలను విడిచిపెట్టేసేయండి, దేవుని వైపు చూడండి అని సువార్త ప్రకటించిన వారిలో ఎవరున్నారమ్మా, అరిస్తర్కున్నాడు. పౌలు అప్పుడు లేడు, ఎక్కడో పని మీద బయటికి వెళ్ళాడు. అందుకని వీళ్ళందరూ దొమ్ముగా వచ్చేసి ఎవరిని పట్టుకున్నారు, అరిస్తారని పట్టుకొని దొమ్ముగా పట్టుకొని అక్కడ నాటకశాల ఉందంట. నాటకశాల అంటే ఇంతకుముందు ఇప్పుడు రవీంద్ర భారతి అని మన హైదరాబాద్ ఉంది కదా, అలాగూ డ్రామాలు వేసేవారు, డ్రామాలు వేసి ఇతను మెప్పించేవారు. అలాగూ అప్పుడే ఉండేవి నాటకశాల, అవి ఇప్పుడు వచ్చినాయి. ఆ నాటకశాల అంటే పెద్ద నాటకశాల. దుమ్ముగా వచ్చి అరిస్తారని అతను గాయని పట్టుకొని లోనికి తీసుకుపోయారు. ఒక 1000 మంది, ఎంత గుంపు కంటే చాలా మంది ఉంటారు, వందల ఉంటారు. ఈ వందల మంది అరిస్తార్కుని పట్టుకొని లోనికి తీసుకెళ్ళిపోయినారంటే, దొమ్మిగా పట్టుకొని లాక్కుపోయారంటే ఏం చేయడానికి, సన్మానం చేయడానికా, బాబు నాటకం ఏమైనా చూస్తామని చెప్పడానికా, ఏం చేయడానికి, చంపేయడానికి. చూసారా? అంటే అరిస్తార్కు అలా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అతనికి ఏం ఎదురైందమ్మా, ప్రాణ భయము. పట్టుకున్నారు. ఎంతమంది ఒకళ్ళ మీద పడితే ఏమవుతారు, వాళ్ళందరూ కూడా చనిపోవడానికి ఎంత భయంకర పరిస్థితి ఉందో అక్కడ ఆలోచన చేయండి. అరిస్తార్కు అటువంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని సువార్త ప్రకటించడం అతడు మానలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని చూసి భయపడిపోయి అమ్మో చంపేస్తారేమో భయపడి పారిపోలేదు. ఆ తర్వాత ఈ సంగతి పౌలు గారు తెలిసింది. అవునా నేను వెళ్తాను, వారి దగ్గర తోడుకుంటానైపోయి పౌలు గారు వస్తానంటే అక్కడ వద్దు వెళ్ళొద్దు నేను చంపేస్తారు అని పౌలు గారిని ఆపేశారు అక్కడ బయట. చూసారా? అంటే అక్కడ ఎంత భయంకరమైన స్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. పౌలుని కనుక నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తారు వాళ్ళతో పాటు
అని పౌలుని ఆపేశారనంటే అరిస్తారుకు ఆ నాటకశాలలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు ప్రాణం పోవడానికైనా ఇచ్చేయడానికైనా అరిస్తారుకు సిద్ధపడ్డాడు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుని విడిచిపెట్టడానికి అతడు నిర్ణయించుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమైనటువంటి విశ్వాసం నా సోదరుడు, నా సోదరి. అంత ప్రాణం గుప్పిట్లో అరిచేతులు పెట్టుకున్నాడు. ప్రభా, స్టెఫన్ ఏం చేశాడమ్మా? ఇదిగో నీ చేతికి నా ఆత్మని అప్పయింది. అలాగే బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు అరిస్తారుకు, ప్రభువా ఇదిగో నీ స్వార్థ ప్రకటించాలని నేను ఎన్నుకున్నావు పౌలు గారితో, ప్రకటిస్తా. ఈరోజు నా ప్రాణం తీసేసుకుంటారా? బ్రతికినా నీ కొరకే, చచ్చిపోయినా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, తన ప్రాణాన్ని దేవునికి అప్పగించున్నాడు. కాబట్టి ఎవరు అతని ప్రాణాన్ని తీయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ గారు ఎంత గలిబిలైపోతుంది. అప్పుడు అధికారి ఉంటే, పట్టణం అధికారి కరణం చీఫ్ ఆఫీసర్ కరణం గారు పరిగెత్తుకోవడం వచ్చి, ఏంటి గొడవ? ఇక్కడ వీళ్ళందరూ యూదులని తెలుసుకోగానే అర్తమీదేవి, మాదేవి, అర్తమీదేవి ఈ లోకానికి దేవి అని 2 గంటల సేపు పరిచారంట. చూడండి, ఒక మాట చెబుతాను చూడండి. ఈ రోజుల్లో ఇప్పుడే మనం అనుకుంటాం, ఆ రోజులైనా చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి విగ్రహార్థంలో. 34 వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో ఎంతసేపు అమ్మా? 2 గంటల సేపు ఏం చేశారు వాళ్ళు? ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. వీళ్ళు యూదులా? విగ్రహాన్ని మానేమని అంటారా? మా దేవతని దూషిస్తారా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటమ్మా? ఎన్ని గంటలు? 2 గంటలు ఏం చేశారు? ఏం కేకలు వేశారు? అర్తమీదేవి మహాదేవి, ఈ లోకానికి ఆమె రాణి అని 2 గంటలు ఆమెను ఆరాధన చేశారంట, కేకలు వేసేసి. ఆ పట్టణమంతా విండిపోయేలాగా. ఎవరామె? ఒక విగ్రహం. ఎంతసేపు ఆరాధన చేశారు? మనం ఎంతసేపు ఆరాధన చేస్తున్నాం? మన దేవుడు నిజమైన దేవుడు, ఆకాశమందు దేవుడు, భూమికి దేవుడు, సముద్రాల దేవుడు, అన్నిటికీ దేవుడే. ఒక విగ్రహం పట్టుకునే వాళ్ళు 2 గంటలు ఆరాధన చేస్తే మనం ఎంతసేపు చేస్తున్నాం? అరగంట కూడా చేయట్లేదు ఇక్కడ కదా. ఓకే, పోన్లే, నేర్చుకుందాం. ఒక విగ్రహానికి అంతసేపు చూడండి, 2 గంటలు ఏకదాటిగా, 2 hours అంటే అక్కడ ఎంత అరుపులు పెడబబ్బులు వచ్చుంటే ఒకసారి ఆలోచించండి. ఆ కేకలు వినబడి కరణం పరిగెత్తుకొని వచ్చాడు, అంత గట్టిగా కేకలు వేశారు. 2 గంటలు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని నేను అరుస్తూ ఉంటా, దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అంటే ఎవరు చెప్పరు? ఆ మైకులు నా మాట, మీ మాట వినబడదు. గట్టిగా దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఎంతసేపు చేస్తే అంతసేపు. మనం ఎంతసేపు చేస్తున్నాం ఇక్కడ? 2 నిమిషాలు, 3 నిమిషాలు అంతే. ఎందుకంటే నేను చేస్తానంటే తర్వాత మీరు ఆగిపోతారు. నేను చేస్తుంటాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం, 2 నిమిషాలు చేస్తారు, అలిసిపోయి ఆగిపోతున్నారు. మీరు ఆగిపోతున్నా, నేను ఆగిపోతున్నా. చూసారా? వాళ్ళ గొప్ప, మనం గొప్ప ఏంటి? నేర్చుకుందాం వాళ్ళు చూసి. ఒక విగ్రహాన్ని పట్టుకుని 2 గంటలు నువ్వు మహాదేవుని అరిచారంట. అర్థమవుతుందా? మనం కూడా దేవుని అలా గట్టిగా ఆరాధన చేయాలి. సజీవుడు బొమ్మను పట్టుకుని అలా చేస్తే మనం ఏం చేయాలి? సరే, ఎంత గట్టిగా కేకలు వేస్తుంటే అక్కడ కరణంగా కనబడి పరిగెత్తుకుంటూ చేశాడు. ఎందుకంటే అప్పుడు ఎవరి ప్రభుత్వం అది? రోమ ప్రభుత్వం. ఎక్కడ రోమ ప్రభుత్వం చాలా చాలా స్ట్రిక్ట్. ఎక్కడ ఏం జరగడానికి వీలేదు, అల్లరి జరగడానికి వీలేదు. వారికి ఏం జరిగినా వెంటనే రిపోర్ట్ ఇచ్చి పంపించేయాల. ప్రతిసారి కూడా ఎవరు ప్రభుత్వానికి కానీ గలిబిలి చేయడం కానీ వీళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉండేది. గజగజ వణుకుపోయాడు, కరణం పరిగెత్తుకొచ్చి, అయ్యి ఏంటి అల్లరని, ఎందుకు, ఏమిటి అని చెప్పారు. అప్పుడు ఏమన్నాడు చూడండి, కరణం గారు మహా తెలివితోడు ఏం చేశాడు చూడండి. 35వ వచనం. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయుల పట్టణం అర్తమీ మహాదేవికిని దుపది యొక్క నుండి పడిన మూర్తికిని పాల్కొరాయాలని తెలియని వాడేవాడు. ఈ సంగతి నిరాక్షేపమైన కనుక మీరు ఆ శాంతం కలిగి ఉండి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. ఇప్పుడు చూడండి 37వ వచనం. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చిదిరి, వీరు గుడి దోచిన వారు గారు, మన దేవతను దూషింపను లేదు. దేమిత్రికిని అతనితో కూడా కమసాలకును ఎవరికి మీద వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వాద్యమడవచ్చును. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనం ఈ గలిబిలను గురించి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనల్ని విచారణలోనికి తెత్తురేమో అని భయం వచ్చినదని ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణం చెప్పజాలమని వారితో అని అతలాగా చెప్పి సభను
అప్పుడు అల్లరి ఆగింది. ఏం చెప్పాడమ్మా? ఎందుకు గొడవ పడతారు ఎందుకు? మన దేవి గొప్ప దేవుని తెలియని వారు ఎవరు? వీరు పట్టుకున్నారు, అరిస్తారకం వీళ్ళందరూ పట్టుకున్నారు. మీ అర్తి మీద ఏమైనా దూషించారా? వాళ్ళు తిట్టారా, కొట్టారా? ఏం చేయలేదు కదా. మా అది ఆయన గొప్ప దేవుడు అని వేరే దేవుడిని చెప్పారు అంతే. మన దేవతను వాళ్ళే అల్లరి చేయలేదు కదా. ఎందుకు మీరు ఊపలాట పడతారు? మీ దీనికి మనం రోమ ప్రభుత్వానికి నేను లెక్క చెప్పాలి. వాళ్ళకి తెలిసినట్టు పట్టుకొని మనందరం మళ్ళీ జైలు పెడతారు అని సభ ముగించి వారికి ఏ హాని చేయకుండా తప్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరిస్తార్కి ఏ హాని కలగకుండా, ప్రాణాపాయం కలగకుండా తప్పించాడు. ఒకవేళ కరణం కానీ వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదమ్మా? పట్టుకొని చంపేసి ఉండేవారు అరిస్తార్కిని, ఆయన పౌలుతో ఉన్న జత పని వారిని. కానీ దేవుడు అన్యాయస్తుడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాడో, బ్రతికినా నీ కొరకే ప్రభువా, చావైనా నీ కొరకు ప్రభువా అని ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారి పక్కన ఎవరుంటారమ్మా? యేసు ఉండి వారిని కాచి కాపాడుతాడు. అరిస్తార్కు ప్రాణాన్ని మన యేసే కాచి కాపాడాడు. కానీ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటి? ప్రాణం పోవడానికి సిద్ధమైనా కూడా అరిస్తార్కు సువార్తను చెప్పడం మానలేదు, దేవుని కొని అంటూ మానలేదు, ఆ సేవకుడిని వదిలిపెట్టడం మానలేదు. మనం కూడా నేర్చుకోవాలి. ఈ అరిస్తార్కు వలె మనం కూడా బ్రతికినా ప్రభు కొరకే, చనిపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా మన ప్రభు కొరకే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నీ పక్షాన్ని ఎవరుంటారు? యేసువుని నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఇంకో సంగతి చూద్దాం. 20 అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా చూడండి. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన వద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి వద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనికు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశములందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనే ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేస్తున్నందున మాసిదోని మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకోనేను. తిరిగి సువార్త ప్రకటించేశాడు, యెరూషలేముకి వెళ్ళాలని సిద్ధపడ్డాడు, తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు 4వ వచనం, మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును, ఇప్పుడు చూడండి, తెస్సలోనికలలో అరిస్తర్కును, సెకందును, దెర్బే పట్టణస్థున గాయు, తిమోతిను, ఆయిషా దేశస్తున్న తుకిను, త్రోఫోను, ఆ తర్వాత ఏముందమ్మా, అతనితో కూడా వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంతా అల్లరైపోయింది. అల్లరైపోగానే పౌలు గారు ఇంకా సువార్త ప్రకటించడం అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకోవాలి, యెరూషలేముకి వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు కూడా ప్రకటిద్దామని ఆ ప్రదేశం వెళ్తున్నాడంటే రిటర్న్లో కూడా అరిస్తార్కు పౌలు వదిలిపెట్టాడమ్మా. అతనితో కూడా యెరూషలేమునకు వచ్చింది. ఎందుకనంటే మళ్ళీ యెరూషలేం వెళ్తున్నారు. ఆ యెరూషలేం తక్కువదేంటి, యేసుక్రీస్తుని చెప్పేసింది యెరూషలేము. అటువంటి చోటుకి వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఇంత గలిబిలి, అక్కడ ఇంకా మహా గలిబిలికి రెడీగా ఉంది. అది ప్రవక్త ద్వారా తెలుసుకున్నారు వీళ్ళందరూ కూడా. ఆయన కూడా అరిస్తార్కు పౌలుతో పాటు నేను యెరూషలేంకి వెళ్తాను, అక్కడ నాకు ఏం జరిగినా పర్లేదు. పౌలు గారు అలాగన్నాడు, నీ యెరూషలేంకి వెళ్ళొద్దు అని చెప్తే నేను చచ్చిపోయినా పర్లేదు, నేను వెళ్తా దేవుని కొరకు అన్నాడు. అరిస్తార్ కూడా అంతే, పౌలుతో పాటు నేను కూడా యెరూషలేంకి వెళ్తా, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని పౌలుని వదిలిపెట్టలేదు, దేవుని వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి అందరూ యెరూషలేంకి వచ్చారు. నా సోదరి యెరూషలేంకి వచ్చి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎలా ప్రాణాపాయ స్థితిలో నుంచి మరి రక్షించాడో అందరూ అక్కడ వారందరితోటి చక్కగా ప్రకటించారు. ఈ సమయంలో పౌలు గారిని అరెస్ట్ చేశారు. ఎందుకని? యూదులు కుట్రమన్నారు. మనం ఒకసారి ధ్యానం చేసినాం, అతని మేనలుడు వచ్చి ఎలా రక్షించడం అని నేర్చుకున్నాం. యూదులందరూ కూడా కుట్రమని అన్నపానం పుచ్చుకొని చంపేసేవారు, కానీ కంకణం కట్టుకున్నారు. అయితే అక్కడ సహస్రాధిపతి మేనలుడు వెళ్ళి చెప్పినప్పుడు అతడు కూడా దేవుని కృపను బట్టి పౌలు గారిని తప్పించి కైసరికి పంపాలని నిర్ణయం తీసుకున్నాడు. కైసరి అంటే అక్కడ రోమాపట్నం, ఇది ఆఖరి దిశ, పౌలు గారి ఆఖరి ప్రయాణం. సువార్త అంతా అయిపోయింది. ఇక్కడ ఉంటే కనుక పౌలు గారు ఇక్కడ ఉంటే ఏం చేస్తారు, ఇజ్రాయేలీయులు చంపేస్తారు. అందుకని అతను చంపకుండా ఉండడానికి ఒకటే మార్గం, సహస్రత ఆలోచన చేసి కైసరికి పంపించేద్దాం, రోమకు పంపించేద్దాం, అక్కడే ఉంటాడులే అని పంపించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు చూడండి 27వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. వీళ్ళందరూ కూడా రోమాపట్నానికి సిద్ధమైపోయినాడు. అక్కడ ఏమన్నా చూడండి, మేమంటే ఎవరు? పౌలు గారు, జత పనివారు, ఇంకా ఖైదీలు చాలామంది ఉన్నారు, 276 ఎంతమంది మొత్తం అంతా కూడా. ఓకే, వీళ్ళందరూ కూడా ప్రయాణమై వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఏం జరిగింది చూడండి,
మేము ఓడకి ఇటలీ వెళ్ళమని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలు, ఈయనతో పాటు ఎవరున్నారమ్మా? ఖైదీలు. అంటే పౌలు గారిని ఎలా పంపిస్తున్నారు తెలుసా? పౌలు గారిని మిగిలిన వారిని ఎలా పంపిస్తున్నారో తెలుసా? రోమా ఏదో విహారయాత్రకి వెళ్తాం కదా ఓడకి, అలా కాదు, ఖైదీలుగా సంఖ్యలు పెట్టి పంపిస్తున్నారు. దేనికి ఖైదీ? యేసుక్రీస్తు కొరకు ఖైదీ అయిపోయినాడు పౌలు గారు. పౌలుతో పాటు ఉన్నవారు కూడా ఖైదీలుగా మారిపోయినారు దేవుని కొరకు. వారు పౌలును మరికొందరు ఖైదీలను ఆగోస్తు పట్టణంలో శతాధిపతి అయిన యూలియను వారికి అప్పగించిరి. ఆసియా దర్యాబడిన పట్టణములకు ప్రయాణం చేయు అద్రముత్తియ పట్టణపు ఓడనికి మేము బయలుదేరితిమి. ఇప్పుడు చూడండి, మాసిదోనీయుడును తెస్సలోనికియ పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మై గాడ్. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నాడు? విహారయాత్రకి వెళ్తున్నాడా? ప్రిజనర్గా వెళ్తున్నాడు. అక్కడ అక్కడ ఔగస్తు కైసరు ఏమి శిక్ష విధిస్తాడో తెలీదు. నువ్వు తప్పు చేసావా, నీ జీవిత ఖైదీ అంటాడో తెలీదు, మరణ శిక్ష అంటాడో తెలీదు. ఖైదీగా వెళ్తున్నాడు. అరిస్తార్కు కూడా మాతో కూడా ఉండేను. లోకా ఉన్నాడు, అరిస్తార్ కూడా ఉండేను. అంటే రోమాపట్నం వెళ్తే మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, చంపేస్తారో తెలియదు, మళ్ళీ జీవిత ఖైదీ వేసేస్తారో మాకు తెలియదు. అయినప్పటికీ పౌల్ని దేవుని పరిచయం నేను విడిచిపెట్టాను. చూసారా? ఇప్పుడు వచ్చి ఎవరైతే ప్రతి ఆధారం కూడా ఆరాధన చేస్తారో వాళ్ళు జైలు పెట్టేస్తాడు. ఎంతమంది వస్తాం అక్కడికి? ఏంటి జైల్లో పెట్టేస్తాడు? ఎంతమంది వస్తాం? మీ సంగతి నేను రాను, ముందు నేను రాకపోతే మీరు రారు. జైల్లో పెట్టేస్తాడు ఎవరు వస్తాం? మన స్థితి ఇలా ఉంది. కష్టం వస్తే మానేస్తాం, కడుపు నొప్పి వస్తే మానేస్తాం, తలనొప్పి వస్తే మానేస్తాం, ఆ నొప్పి వస్తే మానేస్తాం, ఏ నొప్పి ఎప్పుడు వస్తుందని చూస్తాం మానేయడానికి. ఇలా ఉంటాం మనం. ఏదైనా నొప్పి వస్తే బాగుండు మానేద్దాం ఈరోజు చచ్చాయని మానేసేవాళ్ళు కొంతమంది, నొప్పి వచ్చినాక మానేసేవాళ్ళు, నొప్పి వస్తుందని చూసేవాళ్ళు కొంతమంది. మనం ఇలా ఉంటాం. కానీ అరిస్తారు కలలేడు. దీని స్తోత్రం హల్లెలూయా. దేవుని కొరకు చచ్చిపోవడానికి వెళ్ళాలని సిద్ధమే. సంఖ్యలు వేస్తారా? బొండ వేసి బిగించేస్తారా? చంపేస్తారా? సిద్ధం. తీసుకెళ్ళండి, జైలుకి తీసుకెళ్ళండి. అక్కడ మమ్మల్ని ఖైదీ వేసి తలగా నరికేస్తారా? తీసుకెళ్ళండి. మై గాడ్. చూసారా? అరిస్తారు అంత విశ్వాసి, అంత నమ్మకస్తుడు. లోకా కానీ పౌలు గారు కానీ అలాగ మనం ఉండాలి. దేనికి మనం భయపడిపోయి దేవునికి మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. ఓకే, సరే, బాగా ఉంది. ఖైదులు పెట్టేసినా పర్వాలేదు, చెరసాలు వేసినా పర్వాలేదు, ఉరిశిక్ష వేసినా పర్వాలేదు అని బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఒకసారి ధ్యానం చేసాం. ఇప్పుడు మనం నేర్చుకుందాం. అరిస్తార్కు పౌలు ఎన్ని శోధనలు అనుభవించారో చూడండి, మనకు అర్థం అవడానికి. మన జీవితంలో కొన్ని రాగానే మనం ఎలా వెనక్కి వెళ్ళిపోతామో అరిస్తార్కుని చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు చూడండి, 4వ వచనం. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఏమి జరిగిందమ్మా? ఎదురు గాలి కొట్టుచున్నందున కుప్రచాడన ఓడ నడిపించితిమి. తర్వాత భయంకరంగా ఉన్నది సముద్రము. అందుకని ఏం చేసాడు? 6వ వచనం చూడండి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళినన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుకొని అందులో మమ్మను ఎక్కించను. అనేక దినములు ఎలా నడిచిందంటమ్మా? ఓడ ఎలా నడిచిందంట? మనం ట్రైన్ ఎక్కుతాం కదా, మెల్ల శ్రీకాకుళం వెళ్ళాలని ఎక్కాం. రేపు పొద్దున ఎక్కితే రేపు పొద్దున మధ్యాహ్నానికి వెళ్తాం. మెల్లగా వెళ్తాం ట్రైన్. ఏం చేస్తాం మనం? ఈ ట్రైన్ దిగిపోతాం అక్కడికే. అది అడివైనా ఇంకోడైనా దిగిపోతాం. ఏం ట్రైన్ అని చెప్పేసి. అంతే కదా, మన బస్సులో వెళ్ళినా కూడా మెల్లగా వెళ్తే డ్రైవర్ని తిడతాం, ఏంటో మెల్లగా గడగడన్నట్టు. ఈ ఓడ సముద్రంలో ఎలా వెళ్తున్నాడమ్మా? మెల్లగా వెళ్తున్నాం. ఎందుకని? గాలి నడిపించలేకపోతున్నారు. అక్కడ ఈ యంత్రాలు ఏం లేవు కదా, తెరచాలు బట్టి వెళ్ళాలి. భయంకరమైనటువంటి మెల్లగా వెళ్తాడు ఓడ. అయినప్పటికీ అందులో ఓపికతో నడిచారు, ఎంతో కష్టపడి. క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీకుందన్న, గాలి వెళ్ళవట్లేదు ముందుకి. క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులను ఒక స్థలంలోకి చేరితిమి. దాని దగ్గర లస్సయ్య పట్టణం ఉండెను. 9వ వచనం చూడండి, ఏముంది అక్కడ? చాలా
కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పుడు గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండును. ఎందుకని అంత భయంకర తుఫాను, గాలి, పడవ బద్దలైపోతుంది, ఓడ బద్దలైపోయే స్థితికి అంత ఓడ వచ్చేస్తుంది. కష్టపడుతున్నారు అనేక దినాల నుండి, అయినా కూడా వారు విసుగ చెందలేదు. పౌలు గారు కానీ దేవుని సేవకులు కానీ. తర్వాత ఏం జరిగిందమ్మా? 14 వచనం చూడండి. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోనూ పెనుగాలి క్రేతి మీద నుండి వేసరాను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతుమే. ఇంకా తెరచాపలు పనిచేయట్లేదు. గాలి కొట్టుకొని పోతామంటే గాలి ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవడమే అంతే. ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నాం కూడా చీకటి. గాలి కొట్టుకుపోతుంది, ఎక్కడ తీసుకుపోతుందో తీసుకో, రెడీ, వీఆర్ రెడీ అని వెళ్ళిపోయారు. అమ్మా 20 వచనం చూడండి. 20 వచనం. కొన్ని దినములు, చాలా జాతకం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా పోయాను. సూర్యుడు నక్షత్రములు ఏం చేశాడంట? కొన్ని దినాలు కనబడలేదంట. సూర్యుడు నక్షత్రం కనబడిపోతే అక్కడ ఏముంటుంది అంటే పగలు రాత్రి ఒకేలాగా ఉన్నాయి. పగలు సూర్యుడు లేడు, రాత్రి నక్షత్రాలు లేవు, ఇంకా చంద్రుడు లేడు. ఎందుకని? పెను తుఫాను, చీకటి. ఏమో పగలు ప్రయాణం చేయడమే భయంకరం. మెల్లగా, వెలుగు లేని చోట మెల్లగా కష్టపడి ప్రయాణం చేయడం సాధ్యమా? అమ్మా కొంతమంది చీకటి అంటే భయం. చీకట్లో మనం బలుబు లేకపోతే నిద్రపోలేం. కొంతమందికి నిద్ర రాదు. వారికి చూడండి, పగలు రాత్రి వెలుగు లేకపోయినా, ఇన్ని కష్టాలు వచ్చినా ముందుకే వెళ్ళారు కానీ వెనక్కి రాలేదు. బాబు నేను రానని దూకేలేదు, అక్కడికి వెళ్ళిపోతామని ముందుకే వెళ్ళిపోయారు అందరూ కూడా. ఇప్పుడు 33వ వచనం చూడండి. 33వ వచనం. తెల్లవారు చూడగా పౌలు ఏమన్నాడు చూడండి. ఎన్ని దినాలమ్మా? 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకున్నారు కనుక ఆహారం పుచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బతి మాలేను. వారు ఎన్ని దినాలు భోంచేయడం మానేశారమ్మా? 14 అంటే ఎన్ని వారాలు? 2 వారాలు కదా. 2 వారాలు భోంచేయలేదంట. పగలు రాత్రి చీకటి, మెల్లగా ఓడవుతుంది, గాలి కొట్టుకుపోతున్నారు. చూస్తే సంఖ్యలు 14 రోజులు వారు ఏమీ తినలేదంట. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటారో ప్రాణాలు. శుక్రవారం నాడు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండడానికే తలకిందులైపోద్ది మనకి. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు శుక్రవారం నాడు? వెరీ గుడ్. ఎన్ని పూటలు? ఒక పూట లేదా ఒక రోజు. రేపటి నుంచి 14 రోజులు ఉండండి అని చెప్పాను అనుకోండి. ముందు నువ్వు ఉండు, అప్పుడు తరమే ఉంటావు అంటారు నన్ను చూసి. మీకు ముందు నువ్వు ఉండు 14 రోజులు, అప్పుడు వచ్చి నిలబడు, అప్పుడు మేము ఉంటాం అంటారు. ఉంటామండి ఆగిరా అంటారా? అనరు. మనం అలా ఉన్నాం. 14 రోజులు వారు భోంచేయలేదని అనిస్తుంది నా సోదరి. ఒకసారి ఆలోచన ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మనం ఏదో వెళ్ళిపోతాం అలాగా వింటూ అలా చేశారు. అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. అరిస్తారుకు ఎందుకు అంత నమ్మకస్తుడు? పౌలు గారు ఎందుకు అంత జత పనివాడు? 14 రోజులు భోజనం లేకపోయినా, తిండి లేకపోయినా, వెలుగు లేకపోయినా, మెల్లగా ప్రయాణమవుతున్నా, గాలి కొట్టుకుపోతున్నా నిరుత్సాహపడలేదు. వారి ఆత్మీయ జీవితాన్ని ఆపేయలేదు. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడిన ఏసేపు చూశారు కానీ కుడికి కానీ ఎడమకు కానీ వెనక్కి కానీ వారు తిరగలేదు. నీవు అలాగ ఉండాలి. నీ జీవితంలో ఒకసారి ఇటువంటి కష్టాలు వస్తుంటే జీవితం మెల్లగా వెళ్తుంటుంది. జీవితంలో చీకటి దినాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, వేదనలు వస్తుంటాయి, ఎన్నో శోధనలు వస్తుంటాయి. నీ జీవితంలో వెలుగు ఉండదు, తిండి ఉండదు, నీళ్ళు ఉండవు. అటువంటి స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఇదే దేవుడు నమ్ముకున్నాను, ఎందుకు ఈ కష్టాలు? ఈ దేవుడు నమ్ముకుంటే ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు దేవుడు అంటాను? ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని దేవుడు విడిపడేస్తున్నావా? ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇన్ని శ్రమలని నా మేలు కొలికే, నన్ను దీవించడానికే,
నన్ను ఆశ్రయించడానికే ఈ కష్టాలని అరిస్తార్కు వల్లే ముందుకెళ్ళిపోతున్నావా నా సోదరుడా, నా సోదరే? ఆలోచించే. నీ జీవితంలో ఎదురే కష్టాలు చూసి భయపడవద్దు. భయపడ్డావా? పక్కన ఒకటి రెడీగా ఉంటాడు సైతానుడు, ముంచేస్తాడు నిన్ను. ధైర్యంగా నిలబడ్డావా? నీ కుడి పక్కన ఒక ఆయన ఉంటాడు, ఆయన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కాచి కాపాడే దేవుడు. సముద్రంలో మునిగిపోతున్నా పేతునాలు పైకి లాగాడు, అలా లేపే దేవుడు నీ దేవుడు. ఇంతమంది ఇన్ని కష్టాలు పడ్డారు కదా, చచ్చిపోయారు వాళ్ళు అందరూ కూడా. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 41వ వచనం. 2 ప్రవాహములు కలిగిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పుట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకి ఉండెను. అమరము ఆ దెబ్బకు ఏమైందమ్మా? బద్దలై పోసాగెను. అమరము బద్దలై పోసాగెను. 2 మెట్టలు వచ్చినాయండి. మెట్టలు అంటే ఇసుక తిప్పలు. గాలి కొట్టుకుపోయారు కదా, ఆ తిప్పలు పడిపోయారు. వెళ్ళి ఇసుక తిప్పలు పడిపోయినారు. పడిపోగానే అమరం కిందదంతా అందులో గుచ్చుకుపోయింది. దాన్ని తీయడం ఎవరు సాధ్యం? ఇంకా సాధ్యం కాలే. పైగా గాలి, పైగా అలలు. ఓడ బద్దలైపోయిందండి. ఓడ ఏమైపోయిందమ్మా? బద్దలైపోయింది. ఓడ బద్దలైపోయింది. చూడండి తర్వాత. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవాలని సైనికులు ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరిగిపోవాలని, కడమవారిలో కొందరు పలకల మీదనో కొందరు ఓడ చెక్కల మీదనో పోవాలని ఆజ్ఞాపించను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిసిరి. అందరూ తప్పించుకొని దీని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు, పౌలుతో పాటు జతమని వారు, అరిస్తార్కు, ఇంకా ఖైదీలు అందరూ బ్రతికారు. వీరి వలన, పౌలు వలన, అరిస్తార్కు వలన ఆ ఖైదీలు తప్పు చేసిన వారు కూడా బ్రతికారు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు పక్కన? దేవుడు వారి పక్షాన నుండి ఓడ బద్దలైపోయినా సరే, వారి ప్రాణాలు తీసేద్దామని కత్తి దూసినా సరే సైనికులు, వారి ప్రాణాలని దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటు మనుషుని చంపవాలన్నా, ఇటు ప్రకృతి చంపవాలన్నా దేవుడు ఒప్పుకోలేదు. ప్రకృతి వాళ్ళని చంపలేకపోయింది, సైనికులు వారిని చంపలేకపోయారు. ఎందుకని? వారి పక్షాన యేసే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దేవుని కొరకు నిలబడినప్పుడు ఇటు మనుషులు ఏం చేయలేరు, ప్రకృతి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎన్ని శోధనలు వస్తాయి, రాక తప్పో వస్తాయి, కానీ నీ పక్కనే ఉండి రక్షించేవాడు యేసయ్య. వాడ ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది? గట్టి చెప్పండి. ఇప్పుడు చూడండి, ఓడ బద్దలైపోయిందంట. మొదటి తిమోతి మొదటి అధ్యాయం ఇంకా చదువుకున్నాం కదా, 18వ వచనం. నా కుమారుడైన మొదటి తిమోతి మొదటి అధ్యాయం 18, అంతర్ తీయని బైబిల్. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. ఇప్పుడు చూడండి, అంటే మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఎలా ఉన్నారమ్మా? ఓడ బద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. వారిలో ఓమనయ్యను అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడకే వీరిని సాతానుకు అప్పగించితిని. కొంతమంది మనసాక్షి తప్పిపోయి ఎలా ఉన్నారమ్మా? విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారు వల్ల ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైన ఓడ బద్దలైపోట. ఇంత మనం చూసింది శరీర సంబంధం ఓడ బద్దలైపోట. ఓడ బద్దలైపోయింది అక్కడ శరీర సంబంధంగా. అలాగే ఆత్మ సంబంధంగా చాలా మంది ఓడ బద్దలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బండులు మెల్లగా వెళ్ళినా, చీకటలు వచ్చినా విశ్వాసంలో వారు ఏం చేస్తున్నారు? మన సాక్షి తప్పుపోతుంది, ఏసుని విడిచిపెట్టేస్తున్నారు. అటువంటి వారు ఎలా ఉన్నారమ్మా? ఓడ బద్దలైపోయిన వారు వాళ్ళు ఉన్నారు. ఓడ బద్దలైపోతే ఏమవుతారు? చచ్చిపోతారు అక్కడ నీళ్ళలో పడి. మనం ఎలా ఉన్నాం? మనము శరీర సంబంధం ఓడలో లేం, ఆత్మ సంబంధం ఓడలో ఉన్నాం మనం. అయితే మన ఓడ బద్దలైపోతుందా? దేవుని వరకు చక్కగా నడుచుకుంటూ వెళ్తుందా? నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎన్ని మెల్లిగెళ్ళినా, చీకటైనా, కష్టమైనా, నష్టమైనా ఆ ఓడల నుండి దేవుని స్తుతించు ముందుకెళ్ళిపోతున్నావా?
కష్టాలు ఏంటి బాబు అని మనసాక్షిని పోగొట్టుకొని ఆ ఓడ బద్దలైపోయిన వారిలో ఉన్నావా? ఓడలో బద్దలైపోతే ఓడతో పాటు మనం కూడా మునిగిపోతాం, చనిపోతాం. ఇలా ఉండొద్దు నా సోదరుడా, నా సోదరి. దేవుడు ఈ కష్టాల్ని, ఈ నష్టాల్ని మనకు అనుమతిస్తారు. ఎందుకనంటే మన విశ్వాసంలో తప్పుపోతున్నామా, ముందుకు వెళుతున్నామా అని మనల్ని పరీక్షించడానికి. అరిస్తార్కు తప్పుపోలేదు, మనసాక్షి ఇంకా దృఢంగా మారాడు. పౌలు విడిచిపెట్టలేదు, దేవుని పరిచయం విడిచిపెట్టలేదు, దేవుని నిలిపెట్టలే. ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుకు వెళ్ళిపోయినాడు. ఓడ బద్దలైపోయినా కూడా ఆ ఓడ వదిలిపెట్టి తిరిగి చేరాడు తప్ప ప్రయాణాన్ని ఆపలేదు. ఆ తర్వాత వాళ్ళు దేవుడు రక్షింపడ్డారు. ఇంకో ఓడ ఎక్కారు. తర్వాత క్షేమంగా రోమ వెళ్ళారు. రోమ వెళ్ళిన తర్వాత అక్కడ పౌలు గారు అద్దె తీసుకున్నాడు. ఇల్లు తీసుకుని అక్కడ ప్రకటిస్తున్నాడు. వీరు కూడా ఉన్నారు. సువార్త ప్రకటించడం వారు ఆపలేదు. ఓకే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఒక్క నిమిషం. ముందుగా జరబోసం మనం చూడండి. లోక సువార్త 21 అధ్యాయం తీయండి ఒకసారి. లోక సువార్త 21, తర్వాత మత్తయికి వెళ్దాం. లోక 21. మనం అంత్య దినాలు ఉన్నాం, మరి జాగ్రత్తగా మనం ఉండాలి. అరిస్తార్కోలే మన దూరంగా ఉండాలి. ఎందుకంటే 21:10 మరి ఆయన వారితో ఇట్లనను, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపమును కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామ నిమిత్తం మిమ్మల్ని రాజులద్దకును అధిపతులద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి ఏం చేస్తారమ్మా? హింసింతురు. ఇది సాక్ష్యార్థమే మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానం చెబుతామని ముందుగా చింతింపుకుందామని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అంచేత భయపడవద్దు. మిమ్మల్ని చెరసాలు వేసిన, బంధించిన, రాజుల ముందు పెట్టినా భయపడవద్దు. మీకు తోడుగా ఉండి రక్షించేవాడును నేనే అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మత్తయి 10:22. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఎవరు రక్షింపబడతారమ్మా? అందరునా? అంతం వరకు ఏమో చూడండి, అంతవరకు సహించిన వాడు రక్షింపబడు. మనకు ఏముండాలమ్మా? అరిస్తార్కులు ఏముంది? సహనం ఉంది, ఓర్పు ఉంది. పౌలు గారులు ఏముంది? సహనం ఉంది, ఓర్పు ఉంది. లోకాలు ఏముంది? సహనం ఉంది, ఓర్పు. అందుకని చివరి వరకు దేవుని ఆరాధించిన వారు మానలేదు. నీకు జీవితాంతము దేవుని సేవించి ముందుకు వెళ్ళాలంటే నీకేం కావాలి? ఈరోజు సహనం కావాలి, ఓర్పు కావాలి, విశ్వాసం కావాలి. అప్పుడే పౌలు గారు చెప్పిన, నా విశ్వాసమును కాపాడుకుంటే నా పరుగు నేను కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని చెప్పగలుగుతాం. అలా వరిస్తార్కు వలే అంతవరకు మనం ఏం చేయాలమ్మా? సహించాలి, కానీ మధ్యలోనే మనము వదిలిపెట్టేయకూడదు. ఇలా హింసలు వస్తాయని ముందే చెప్పేశాడు ప్రభు. అందుకని ప్రభు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి 5:11 చదువుతున్నాను చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు, ఓడ బద్దలైపోయినంత స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఎవరంటమ్మా? ధన్యులు అంట. అది గమనించుకోవాలి మనందరూ కూడా. ఈ శోధనలు వచ్చినప్పుడు నేను ధన్యురాలిని, ధన్యుడని నువ్వు భావించాలి. తర్వాత చూడండి, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. సంతోషించండి, ఆనందించండి. నిజానికి మన సంతోషం, ఆనందంగా ఎప్పుడు ఉంటామా? నాకు ఎప్పుడు విండో సీట్ అలవాటు. ఎప్పుడు ట్రైన్ ఎక్కినా విండో సీట్ అడుగుతా. ఫ్లైట్లు ఎక్కినా కూడా వాళ్ళని అడిగి ఫ్లైట్లో కూడా విండో సీట్ తీసుకుంటా.
ఎందుకంటే బయట చక్కగా బాగుంటుంది, పచ్చని. రైలు మీద వెళ్తుంటే, బస్సు మీద కూడా అంతే, బస్సు మీద వెళ్తుంటే అలాగా నేను అక్కడ కూర్చుంటా బలవంతంగా కొట్లాడు. ఆ చెట్లు, ఆ రోడ్లు, ఆ మనుషులు, ఆ గుట్టలు, కొండలు, ఆ విమానం వెళ్తుంటే కిందకి చూస్తుంటే చీమలాగా మనుషులు. అందుకని అక్కడ చూసాను. అప్పుడు భలే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది నాకు. ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు దిస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్, ఇంజిన్ ఈజ్ స్పాయిల్డ్. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని అనౌన్స్మెంట్ చేశారమ్మండి. ఎలా ఉంటుంది అప్పుడు? విమానంలో ఉన్నా భలే బాగుందని చూస్తున్నా, అక్కడ అనౌన్స్ చేసింది, అనౌన్స్మెంట్ ఎవరు ఏమంటారమ్మా, హెయిర్ హోస్టెస్. ఒక ఇంజిన్ చెడిపోయింది, ఎక్కడ కూలిపోతుందో తెలియదని నేను చెప్పిందండి. ఎలా ఉంటుంది? కాసేపు ఎక్కడ కూలిపోతుందో తెలియదు. ఆ భలే సంతోషంగా ఉంది, భలే ఉంటుంది అనుకుంటానా. ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుందా? ఉన్నదంతా ఎగిరిపోతుంది పైకి, నీటి ఎవరు వలే. కానీ అప్పుడు అంటున్నాడు దేవుడు, అప్పుడు సంతోషించు. అందుకని భలే పచ్చగా ఉన్నాయి కొండలు గుట్టలు, ఆనందించడం కాదు. నువ్వు చచ్చిపోతావు, 2 నిమిషాల్లో కూలిపోతుంది విమానం అని చెప్పినప్పుడు కూడా ఆనందించి సంతోషించి దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అయ్యి బాబు చచ్చిపోతాను, చచ్చిపోతా ఇంతకేమైనా నడుస్తారు. నేను బ్రతికినా ప్రభు కొరకే, చచ్చిపోయినా కూడా ప్రభు. మాటలు బాగుంటాయి, అనౌన్స్మెంట్ చేసినప్పుడు తెలుస్తుంది మాటలు ఎలా ఉన్నాయో చేతలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నీ జీవితంలో భయంకరమైన స్థితి ఉన్నప్పటికీ నీ అప్పుడు సంతోషించు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు బ్రతికావా, నా కొరకు బ్రతుకు. ఒకటి చచ్చిపోయి ఇప్పుడు నాకు వచ్చేస్తావు. సంతోషించు, ఆనందించు. ఆయన భయపడిపోవద్దు, విశ్వాసం నుంచి తప్పిపోవద్దు. నువ్వు ధన్యురాలివి, ధన్యుడు అంటున్నాడు. ఎంతమంది ఉంటామో ఎలాగో అలా ఉండాలి, అలా ఉండాలి. నీ ముందు మరణము భయం మాకు ఉన్నప్పటికీ భయపడద్దు, సంతోషించు, ఆనందించు. నీ పక్కన వేసే ఉంటాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రతికావా, ఆయన సాక్షిగా మారుతావు. చచ్చిపోయావా, ఆయన పక్కకి వెళ్ళిపోతావు, ఆయన పైకి వెళ్ళి. భయపడవద్దు. అందుకని ప్రభు ఏమన్నాడు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం నపహరింపకుండానట్లు ఏమన్నాడమ్మా, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము. నీకు కలిగిన దానిని, ఏంటి మనకు కలిగింది? విశ్వాసము, ఓర్పు, సహనము. దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. అప్పుడు ప్రభు మనకి ఏం చేస్తారు? 10వ వచనం చూడండి. ఇప్పుడు 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు శోధనలు, వేదనలు, కష్టాలు, ఇక్కట్లు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, వదిలిపెట్టద్దు. కొంతమంది విడిచిపెట్టేస్తారు విశ్వాసాన్ని, కొంతమంది సహనాన్ని విడిచిపెట్టేస్తారు, కొంతమంది ఓర్పుని విడిచిపెట్టేస్తారు. ఓడ బద్దలైపోయిన వారి వల్ల అయిపోతాం నా సోదర, నా సోదరి. అందుకనే మార్కు తప్పు తెలుసుకొని వచ్చిన తర్వాత సువార్తలో ప్రకటించాడు. మళ్ళీ పౌలు గారి దగ్గరికి వచ్చాడు, ప్రకటించాడు కదా. మార్కు సువార్తలో విత్తమాన ఉపమానం గురించి రాశాడు, మనం నేర్చుకున్నాం. ఆకని ఏమన్నా తెలుసమ్మా, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. ఈ మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఎలా వచ్చాయమ్మా? కొన్ని 30 దంతులుగా, కొన్ని 60 దంతులుగా, కొన్ని 100 దంతులుగా చక్కగా ఫలించాయి. ఎందుకనేది ఆ నేల మంచిది. నీ హృదయమైన నేల ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు రాతికి బలి ఉందా? నీకుండే నీ హృదయం రాతి బలి ఉందా? ఫలించవు, వెంటనే వెళ్ళిపోతావు మన సాక్షి విషయంలో. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఉన్నావా? సైతం చెత్తిపోతాడు. ముండ్ల కంపలో పడిన విత్తనాలు ఉన్నావా? ఇప్పుడు ఈ లోక సంబంధమైన విచారాలు, శరీరాశులు, నేత్రాశులు జీవుని నడిచేస్తాయి, పైకి రాలేవు. మంచి నేలన పడిన విశ్వాసం వలె నీవు ఉన్నావా? ఆ విత్తనం వలె మంచి నేల వలె ఉన్నావా? విశ్వాసంలో తప్పిపోవు, సహనంలో తప్పిపోవు, ఓర్పులో తప్పిపోవు. ఏసుతోటి పడి వెళ్తుంటావు. బ్రతికినప్పుడు దేవుని కొరకు బ్రతుకుతావు, చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అరిస్తార్కు మనకు నేర్పించిన గొప్ప పాఠం నా సోదరుడు, నా సోదరి. ఇలా ఉండడానికి దేవుడు కృప చూపించిన కాదు. అందలేచినవండి.